ఒక పెద్ద ఉద్యమానికి లేదా ఒక సంస్థకు నాయకత్వం వహించిన వ్యక్తి అకస్మాత్తుగా వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? హ్మ్, సాధారణంగా మనం చూసేది ఒకటే. అధికారం కోసం పోరాటం హ్మ్, లేదా ఒక పెద్ద నాయకత్వ సంక్షోభం కదా? ఖచ్చితంగా. ఈ రోజు మనం చరిత్రలో సరిగ్గా అలాంటి ఒక కీలకమైన ఘట్టం గురించే లోతుగా చర్చిస్తున్నాం. గౌతమ బుద్ధుని పరినిబ్బాణం అంటే ఆయన మరణం తర్వాత అసలు ఏం జరిగింది? ఆ బౌద్ధ సంఘానికి ఆయన తర్వాత ఎవరు నాయకులయ్యారు? అవునా? ఇది చాలామందిని తొల్చే ప్రశ్న. ఎందుకంటే బుద్ధుడు కేవలం ఒక గురువు కాదు కదా, ఆయన ఒక భారీ ఉద్యమానికి, ఒక వ్యవస్థకు కేంద్ర బిందువు. నిజమే. ఆయన తర్వాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేశారనేది చాలా చాలా ముఖ్యం. ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం గోపక మొగ్గలాన సుత్తా అనే ఒక పురాతన బౌద్ధ గ్రంథంలోని సంభాషణను పరిశీలిద్దాం. M1108. అవును, ఇక్కడ మన లక్ష్యం ఒక నాయకుడి పేరు తెలుసుకోవడం కాదు, అసలు బుద్ధుడు ఎలాంటి వినూత్నమైన వ్యవస్థను ఏర్పాటు చేశారో అర్థం చేసుకోవడం. ఇది ఒక రకంగా డిటెక్టివ్ కథ లాంటిది. అవును, ఈ కథలో మన డిటెక్టివ్ మగధ రాజ్య ముఖ్యమంత్రి అయిన వసకారుడు, ఒక బ్రాహ్మణుడు. ఓహ్, చాలా తెలివైన రాజనీతిజ్ఞుడు అని విన్నాను. అవును, బుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన బుద్ధుని అత్యంత సన్నిహితుడైన ఆనందుడి దగ్గరకు వస్తాడు. వచ్చి సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. మొదటి ప్రశ్న చాలా సింపుల్గా సూటిగా ఉంటుంది. "ఉమ్, ఆనంద, బుద్ధుడు తన తరువాత ఇతను మీకు నాయకుడు, ఇతను మీకు శరణు అని ఎవరైనా ఒక్క భిక్షువునైనా నియమించారా అని అడుగుతాడు. అంటే వారసుడిని నియమించారా అని ఏ సంస్థలోనైనా ఇది మొదటి అడుగు. ఖచ్చితంగా. కాని ఆనందుడు చెప్పిన సమాధానం వస్సకారుణ్ణి ఆశ్చర్యపరిచింది. ఆయన చాలా స్పష్టంగా, లేదు బ్రాహ్మణ, బుద్ధుడు అలా ఎవర్నీ నియమించలేదు అని చెప్పాడు. ఎవర్ని నియమించలేదా? ఊహించండి, అంత పెద్ద ఉద్యమానికి వారసుడు లేడు. అదే మొదటి షాక్. సరే, బుద్ధుడు నియమించకపోవచ్చు. అప్పుడు వస్సకారుడు ఇంకో రకంగా ఆలోచించి ఉంటాడు. అవును, రెండో ప్రశ్న అడిగాడు. పోనీ మీ భిక్షువుల సంఘం మొత్తం ఏకగ్రీవంగా ఒకరిని నాయకుడిగా ఎన్నుకుందా, ఒక కమిటీలాగా ఏర్పడి ఒకరిని ఎన్నుకున్నారా అని. అదొక రకమైన ప్రజాస్వామ్య పద్ధతి. దానికి కూడా ఆనందుడి సమాధానం మళ్ళీ లేదు అనే. మళ్ళీ లేదా? అవును, ఇది వస్సకారుడికి మరింత గందరగోళాన్ని కలిగించుంటుంది. ఎందుకంటే ఆ కాలంలోని రాజకీయ మతపరమైన వ్యవస్థలను గమనిస్తే అధికారం ఎప్పుడూ ఒక వ్యక్తి నుండే వస్తుంది. రాజు తర్వాత యువరాజు, గురువు తర్వాత ప్రధాన శిష్యుడు. అవును, అదొక్కటే నమూనా. వారసత్వం లేదా నియామకం ఈ రెండూ లేవంటే ఆ వ్యవస్థ అసలు ఎలా నడుస్తుంది? ఒక్క నిమిషం, ఇక్కడే నాకసలు సందేహం వస్తోంది. నాయకుడు లేడు, ఎన్నుకున్న కమిటీ లేదు. హ్మ్, మరి వాళ్ళందరూ ఒకే మాట మీద ఎలా ఉంటున్నారు? గొడవలు రావా? క్రమశిక్షణ ఎలా ఉంటుంది? అసలు వాళ్ళను కలిపి ఉంచేదేంటి? సరిగ్గా అదే. వస్సకారుడు కూడా అదే అడిగాడు. మీకు నాయకుడే లేకపోతే మీ ఐక్యతకు కారణమేమిటి అని. ఆ, మేము శరణు లేనివారం కాదు, మాకు శరణు ఉంది, ఓకే. మాకు ధమ్మమే శరణు అన్నాడు. ధమ్మమే శరణు అంటే ధర్మమే మాకు ఆశ్రయమని. అవును, వినడానికి చాలా ఆదర్శంగా ఉంది. కాని ఒక రాజనీతిజ్ఞుడికి ఇది అంత సులభంగా అర్థం కాదు కదా. కాదు. ధర్మం అనేది ఒక పుస్తకం లేదా ఒక ఆలోచన. అది ఒక సంస్థను ఎలా నడిపిస్తుంది? మీరన్నది నిజం. వస్సకారుడికి కూడా అదే సందేహం వచ్చింది. ఇక్కడ ధమ్మమంటే కేవలం ఒక పవిత్ర గ్రంథం కాదు, అది సత్యం, బుద్ధుని బోధనలు, విశ్వసూత్రాలు. అంటే దీని సులభంగా చెప్పాలంటే పవర్ ఒక మనిషి చేతిలోంచి తీసి ఒక రూల్ బుక్ ఇచ్చేశారు. ఆ రూల్ బుక్. ఇకపై ఆ రూల్ బుక్కే బాస్. అధికారం ఒక వ్యక్తి నుండి ఒక ఆదర్శానికి బదిలీ చేయబడింది. ఇది వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు అతీతమైనది, నిష్పక్షపాతమైనది. ఓకే, రూల్ బుక్కే బాస్. ఈ పోలిక బాగుంది. కాని ఈ రూల్ బుక్ను ఆచరణలో ఎలా పెడతారు? మ్మ్, అంటే ఎవరైనా రూల్స్ని పాటించకపోతే ఎవరు చర్య తీసుకుంటారు? దీని వెనుక ఉన్న వ్యవస్థ ఏమిటి? వస్సకారుడు దీన్ని వదిలిపెట్టి ఉండడు కదా. అస్సలు వదిలిపెట్లేదు. ధమ్మమే శరణు అంటే ఏమిటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని మరింత లోతుగా అడిగాడు. ఓ, అప్పుడు ఆనందుడు ఆ వ్యవస్థ యొక్క ఆచరణాత్మక రూపాన్ని వివరించాడు. అదే పాతిమొక్క. పాతిమొక్క అంటే ఏమిటది? పాతిమొక్క అంటే భిక్షువులు పాటించాల్సిన నియమాల సంకలనం. ఇది వారి రాజ్యాంగం లాంటిది. ఓకే, ఒక కోడ్ ఆఫ్ కండక్ట్. అవును, ఆనందుడి ఇలా వివరించాడు. బుద్ధుడు మాకోసం శిక్షణా నియమాలను నిర్దేశించి ఈ పాతిమొక్కను ఏర్పాటు చేశారు. మేము ప్రతి 15 రోజులకొకసారి, అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో
ఉపసత రోజులు అంటారు కదా. అవును, ఉపసత రోజులలో ఒకే ప్రాంతంలోని భిక్షువులందరం ఒకచోట సమావేశమవుతాము. ఓకే, ప్రతి 15 రోజులకు ఒక మీటింగ్. తర్వాత ఏం జరుగుతుంది? ఆ సమావేశంలో పాతిమొక్క నియమావళి పూర్తిగా తెలిసిన ఒక భిక్షువు దాన్ని బిగ్గరగా చదువుతాడు. చదువుతారా? అవును, దాదాపు 227 నియమాలుంటాయి. అది వింటున్నప్పుడు మిగతా భిక్షువులు తమను తాము సమీక్షించుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఏదైనా నియమాన్ని ఉల్లంఘించినట్లు గుర్తుకొస్తే వస్తే వారు దాన్ని అందరి ముందు అంగీకరించాలి. ఆగండి. అంటే వాళ్ళు ప్రతి 15 రోజులకోసారి కూర్చుని నేను ఈ తప్పు చేశాను అని అందరి ముందు బహిరంగంగా ఒప్పుకోవాలా? అవును, అబ్బా, ఇది వినడానికి చాలా కష్టంగా, ఇబ్బందికరంగా అనిపిస్తోంది. నిజమే. మనలో చాలామందికి చిన్న తప్పు ఒప్పుకోవడానికే అహం అడ్డొస్తోంది. నిజమే, ఇది చాలా కఠినమైన ప్రక్రియ. కాని దాని వెనుకున్న ఉద్దేశ్యం శిక్షించడం కాదు, శుద్ధి చేయడం, సంఘం యొక్క స్వచ్ఛతను కాపాడటం. ఓహో! ఎవరైనా తప్పు ఒప్పుకున్నప్పుడు వారితో నియమావళి ప్రకారం ఎలా వ్యవహరించాలో కూడా బుద్ధుడు నిర్దేశించాడు. అదొక రకమైన సరిదిద్దే ప్రక్రియ. ఇక్కడొక వ్యక్తి నిర్ణయం తీసుకోడు. మొత్తం సంఘం కలిసి నిర్ణయిస్తుందా? అవును, నొత్తం సంఘం కలిసి ధర్మం ప్రకారం వ్యవహరిస్తోంది. అంటే ఒక వ్యక్తిని తప్పుపట్టడం కంటే వ్యవస్థను సరిగ్గా ఉంచడం మీద ఎక్కువ దృష్టి పెట్టారన్నమాట. కరెక్ట్. ఖచ్చితంగా. ఈ వివరణలో ఆనందుడు చెప్పిన ఒక వాక్యం అత్యంత కీలకమైనది. ఏమిటది? ఆయన ఇలా అన్నాడు: మాతో వ్యవహరించేది గౌరవనీయులైన వ్యక్తులు కాదు, మాతో వ్యవహరించేది ధమ్మమే. వావ్! దీనర్థమేమిటంటే న్యాయ నిర్ణేత ఒక వ్యక్తి కాదు, సాక్షాత్తు ఆ చట్టమే, ఆ సూత్రమే. ఇది వ్యవస్థను పక్షపాతం నుండి, వ్యక్తిగత కక్షల నుండి కాపాడుతుంది. అవును, ప్రతి ఒక్కరూ ఒక నాయకుడికి కాకుండా ఆ ఉన్నతమైన సూత్రానికి జవాబుదారీగా ఉంటారు. ఇది పారదర్శకతను, సమష్టి బాధ్యతను ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు నాకీ వ్యవస్థ నిర్మాణం కొంచెం స్పష్టంగా అర్థమవుతుంది. మనం దీనొక చట్రంలో అమర్చాలంటే అధికారం 3 స్థాయిలలో విభజించబడిందని చెప్పవచ్చా? చెప్పవచ్చు. అది అర్థం చేసుకోవడానికి చాలా మంచి పద్ధతి. మొదటిది చట్టపరమైన అధికారం. లెజిస్లేటివ్ అథారిటీ. అవును, ఇది పాతిమొక్క, అంటే ఆ రూల్ బుక్ లేదా రాజ్యాంగం. ఇది సంఘం ఎలా నడుచుకోవాలో నిర్దేశిస్తుంది. ఓకే, మరి రెండవది? రెండవది కార్యనిర్వాహక అధికారం, ఎగ్జిక్యూటివ్ అథారిటీ. ఇది ఏ ఒక్క వ్యక్తి చేతిలోనో లేదు. మరి ఎవరి చేతిలో ఉంది? ఇది మొత్తం సంఘానికి ఇవ్వబడింది. నియమాలను అమలు చేసేది, నిర్ణయాలు తీసుకునేది, తప్పులను సరిదిద్దేది అంతా సమూహమే. ఓకే. ఇక మూడవది మరియు అన్నిటికంటే ముఖ్యమైనది అంతిమాధికారం. అల్టిమేట్ అథారిటీ. అదే ధమ్మం, అంటే బుద్ధుని బోధన మరియు సత్యం. సంఘం గాని పాతిమొక్క గాని అన్నీ ఈ ధర్మానికి లోబడే ఉండాలి. ఈ వికేంద్రీకృత వ్యవస్థ వల్లే బౌద్ధమతం 2,500 సంవత్సరాలుగా నిలబడగలిగిందా? ఎందుకంటే సాధారణంగా ఒక కేంద్ర నాయకత్వం లేకపోతే సంస్థలు ముక్కలైపోతాయి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. నిజానికి ఈ వికేంద్రీకృత నిర్మాణమే బౌద్ధమతం మనుగడ సాగించడానికి, ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి ఒక ముఖ్య కారణం. అవునా? అవును, ఎందుకంటే అధికారమనేది ఒక కేంద్ర ప్రధాన కార్యాలయంలోనూ, ఒక పోప్ లాంటి మతపెద్దలోనో లేదు. అధికారమనేది గ్రంథాలలో, క్రమశిక్షణలో, ప్రతి భిక్షువు ఆచరించే విధానంలో నిక్షిప్తమయ్యుంది. దీన్ని మనం పోర్టబుల్ అథారిటీ అనవచ్చు. ఎక్కడికైనా తీసుకువెళ్లగల అధికారం. ఇది వింటుంటే నాకు ఆధునిక ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులు గుర్తొస్తున్నాయి. చెప్పండి. ఉదాహరణకు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదా వికీపీడియా. అక్కడ ఒకే బాస్ ఉండరు, కానీ కొన్ని మౌలిక సూత్రాలు, గైడ్లైన్స్ ఉంటాయి. అవును, కరెక్ట్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది కమ్యూనిటీ సభ్యులు కలిసి పనిచేస్తారు, ఒకరినొకరు సరిదిద్దుకుంటారు, దాన్ని ముందుకు తీసుకెళ్తారు. బహుశా బుద్ధుడు 2500 ఏళ్ల క్రితమే ఇలాంటి ఒక డీసెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ గురించి ఆలోచించారేమో. అద్భుతమైన పోలిక. ఇది సరిగ్గా అలాంటిదే. దీనివల్ల శ్రీలంకలో ఉన్న ఒక బౌద్ధ సంఘం లేదా థాయిలాండ్లో ఉన్న మరో సంఘం తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా స్వయం ప్రతిపత్తితో పనిచేయగలిగాయి. అదే సమయంలో ఐక్యంగా కూడా ఉన్నాయి. అవును, ధమ్మం మరియు వినయం, అంటే క్రమశిక్షణ అనే పునాదుల మీద ఆధారపడటం వల్ల వారందరూ ఒకే ప్రపంచ సంఘంలో భాగంగా కొనసాగగలిగారు. నిజమే. ఒక కేంద్ర అధికారం ఉంటే అది బహుశా ఏదో ఒక సంస్కృతికి, ప్రాంతానికి మాత్రమే పరిమితమైపోయేది. అయితే ఈ వ్యవస్థలో లోపాలు లేవా? అందరికీ అధికారం ఉన్నప్పుడు కాలక్రమేణా బోధనల్లో తేడాలు రావా? ఒకే రూల్ బుక్ ఉన్నా దాన్ని వ్యాఖ్యానించడంలో తేడాలొచ్చి గ్రూపులు విడిపోవచ్చు కదా.
బౌద్ధమతంలో ఇన్ని శాఖలు పుట్టుకురావడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు గదా? మీరు చాలా సరైన ప్రశ్న అడిగారు. ఇది ఆ వ్యవస్థ యొక్క మరో కోణం. ఒకవైపు ఈ వికేంద్రీకరణ దాన్ని బతికించింది. మరోవైపు కాలక్రమేణా బోధనల వ్యాఖ్యానంలో తేడాలు రావడానికి కూడా ఆస్కారం కల్పించింది. కేంద్ర అధికారం లేకపోవడం వల్ల భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు అందర్నీ అంగీకరింపజేసే ఒక తుది నిర్ణయాధికారి లేరు. అవును. దీనివల్ల కొన్ని శతాబ్దాల తర్వాత హీనయానం, మహాయానం వంటి వివిధ శాఖలు ఏర్పడ్డాయి. అయితే ఆసక్తికరమైన విషయమేమిటంటే అన్ని శాఖలకు మూలమైన వినయ నియమాలు అంటే పాతిమొక్క చాలా వరకు ఒకేలా ఉన్నాయి. అంటే పునాది బలంగానే ఉంది. అవును. దానిపై కట్టిన భవనాల నిర్మాణంలో తేడాలొచ్చాయి. అంటే ఐక్యతను కాపాడటంతో పాటు వైవిధ్యానికి కూడా చోటు కల్పించిందన్నమాట ఈ వ్యవస్థ. చాలా ఆసక్తికరంగా ఉంది. నిజమే. కాబట్టి మనం మొదట్లో అడిగిన ప్రశ్నకు తిరిగి వస్తే బుద్ధుని తర్వాత ఎవరు నాయకుడు అంటే సమాధానం ఎవరూ కాదు మరియు అందరూ. ఒక రకంగా చెప్పాలంటే అదే. నాయకత్వ సమస్యకు బుద్ధుడు చూపిన పరిష్కారం ఒక కొత్త నాయకుడిని నియమించటం కాదు, బదులుగా భాగస్వామ్య సూత్రాలు, అదే ధమ్మం, మరియు సామూహిక క్రమశిక్షణ, వినయం ఆధారంగా పనిచేసే ఒక స్వీయ పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేయడం. ఇది ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ఖచ్చితంగా. అధికారాన్ని వ్యక్తి కేంద్రీకృతం నుండి సూత్ర కేంద్రీకృత నమూనాకు మార్చడం. ఈ చర్చను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన వదిలివెళ్దాం. ఈ ధమ్మమే శరణు అనే వ్యవస్థ బుద్ధుని బోధనలను స్వచ్ఛంగా ఉంచడంలో సహాయపడుతుందని మూలగ్రంథంలో పేర్కొన్నారు. అవును. ఎందుకంటే అధికారం ఒక వ్యక్తి చేతిలో ఉంటే అతను తన సొంత అభిప్రాయాలను, వ్యాఖ్యానాలను దానిలో కలపడానికి అవకాశముంటుంది. కాని అధికారం సూత్రాలలో ఉన్నప్పుడు ఆ మార్పు కష్టం. అవును. వ్యవస్థ యొక్క సమగ్రతను కాపాడటం దాని ముఖ్య ఉద్దేశ్యాలలో ఒకటి. మరి సమాచారం మరియు తప్పుడు సమాచారంతో నిండిన నేటి ఆధునిక ప్రపంచంలో మనం ఈ నమూనా నుండి ఏమైనా నేర్చుకోవచ్చా? మంచి ప్రశ్న. మనం రోజూ చూసే రాజకీయాల్లో, కార్పొరేట్ ప్రపంచంలో ఒకే నాయకుడి చరిష్మా మీద లేదా అధికారం మీద ఆధారపడటం వల్ల ఎన్ని సంస్థలు, దేశాలు దెబ్బతింటున్నాయో చూస్తున్నాం. నిజమే. జంగం లేదా మౌలిక సూత్రాలను ఏర్పాటు చేసుకుని సీఈఓ నుండి కింది స్థాయి ఉద్యోగి వరకు అందరూ దానికి జవాబుదారీగా ఉండేలా చేస్తే ఎలా ఉంటుంది? ఈ విషయంపై ఆలోచించండి.